అర్హత లేకుండా కంటి వైద్యం చేస్తున్న 5 నకిలీ డాక్టర్లను నల్గొండ జిల్లా మిర్యాలగూడ 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మిర్యాలగూడ టౌన్లోని డాక్టర్స్ కాలనీలో శ్రీ మహాలక్ష్మి, శాలిని, యశస్విని, అన్నపూర్ణ, రాఫా కంటి హాస్పిటల్లో అర్హత లేకుండా వైద్యం చేస్తూ డాక్టర్లుగా కొనసాగుతున్నారని చెప్పారు డీఎస్పీ రాజశేఖర్ రాజు. 3 నెలల క్రితం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం తనిఖీల్లో నకిలీ డాక్టర్ల బాగోతం గుర్తించామన్నారు. నకిలీ డాక్టర్ల బాధిత మహిళ తెలంగాణ కౌన్సిల్ సభ్యుల ఫిర్యాదుతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. అర్హత లేకుండా వైద్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. మిర్యాలగూడ 1 టౌన్ 2 టౌన్ ప్రాంతంలో కొంతమంది అన్క్వాలిఫైడ్ ఆప్థల్మాలజిస్ట్, వీళ్ళకి డిఓఏ అంటే ఆప్థల్మాలజిస్ట్ డిప్లొమా ఉంది, దాంట్లో అది అడ్డు పెట్టుకొని వాళ్ళు చేయాల్సినటువంటి పని వదిలిపెట్టి వాళ్ళు ఈ ఐస్కి సంబంధించినటువంటి అనేకమైన అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు మిర్యాలగూడ 1 టౌన్ 2 టౌన్లో మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ అన్ని క్లినిక్స్ మీద కూడా దీంట్లో రైడ్ చేయడం జరిగింది. మీకు వాటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మేము ప్రెస్ నోట్లో ఇచ్చాము. సో దీని తర్వాత వీళ్ళతోటి మేము కన్సల్ట్ చేసి స్పెసిఫిక్ కంప్లైంట్స్ ఎవరి దగ్గర ఏ క్వాలిఫికేషన్ లేకుండా ఎవరు ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి స్పెసిఫిక్ కంప్లైంట్స్ అన్నీ మా ఇన్స్పెక్టర్స్ తీసుకొని టోటల్గా 6 సెంటర్స్ మీద మనం స్పెసిఫిక్గా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది 1 టౌన్ 2 టౌన్ ఏరియా. వీళ్ళందరూ కూడా డిఓఏ క్వాలిఫికేషన్ తోటి వీళ్ళు ఐకి ట్రీట్మెంట్ ఇవ్వటము, డయాగ్నోసిస్ చేయటము, ఆపరేషన్స్ రిఫర్ చేయటము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దాని మీద ఇన్వెస్టిగేట్ చేసి ఈరోజు వీళ్ళందరినీ కూడా మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. మిగతా వాళ్ళందరికీ కూడా చట్ట ప్రకారం మొదటి నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరి మీద కూడా నేర రూపడైంది. వాళ్ళందరినీ కూడా కోర్టు ట్రై చేస్తుంది.